నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రిన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. చంద్రబాబు వినపంపై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ హ్మ్. జగన్‌కి చెక్ పెట్టినట్టు చెప్పేసి అంటున్నారు. దీనికి అభిప్రాయం? యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు హ్మ్. వాళ్ళు గవర్నర్‌కి విన్నపం చేసుకోవాలని అనుకున్నది ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల మీద. హ్మ్. ఈ పార్టీలు రకరకాల కాన్స్టిట్యుయెన్సీలు ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత హ్మ్. కొట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవును. దాని మీద ఇవ్వటానికి వెళ్ళారని అంటున్నారు. యాక్చువల్‌గా హ్మ్. ఫ్యాక్ట్ చాలా మందికి తెలీదు. సోషల్ మీడియాలో ఏదో ఊహించేసుకున్నారు. ఆల్రెడీ అతను వేరే హాలిడేకి వెళ్తుంటే హ్మ్. ఎవరు జగన్. జగన్ దాన్ని వేరేగా చిత్రీకరించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతాడు పెద్ద పెద్ద పార్టీ పెట్టుకుని? ఇట్స్ అవును. ఫూలిష్‌నెస్. హ్మ్. అసలు ముందు ఇంకా తెలియలేదు గెలుస్తారో ఎవరి కాళ్ళే చేయకూడనిగా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ కాళ్ళు చేసుకుంటున్నారు. మేము హ్మ్. గెలుస్తాం, మేము గెలుస్తామని. ఏ ఒక్క మూమెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఫార్మ్ చేసేసినట్టు హ్మ్. గవర్నర్‌కి ఇన్ఫార్మ్ చేసుకోవడానికి హి డజంట్ హావ్ ఎ రైట్. హ్మ్. ఫైల్స్ పోతాయి, అయిపోతాయి, అయిపోతాయి అంటే ఆల్రెడీ ఇక్కడ ఒకసారి జరిగింది. ఇక్కడ హ్మ్. కేసీఆర్ గవర్నమెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాన్ని దే పుట్ ఇట్ అండ్ బిహైండ్ ద బార్స్. హ్మ్. అతను మొత్తం లాగారు. రేవంత్ రెడ్డి ఊరుకోలేదు. హ్మ్. ఫ్రమ్ ద డే వన్ అతను స్వీరింగ్ ఇన్ సెరమనీ అయిపోయిన వెంటనే ఈ స్టార్టెడ్. అలా చేయొచ్చు కానీ ఇమీడియట్‌గా ముందుగానే నేను గెలిచిపోతాను అంచేత అతన్ని ఫైల్స్ ఇలా చేయండి అని అది డజంట్ హావ్ ఎ రైట్. ఎవడు చెప్పాడు ఇయన్నీని? వైఆర్‌ది హ్మ్. గవర్నర్ చెప్పేస్తే జస్ట్ బికాస్ బీజేపీ గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ ఉన్నాడని చెప్పి చేసేస్తాడు. బీజేపీ గవర్నమెంట్‌కి ఇక తికాణా లేదు. హ్మ్. వస్తదా రాదా అని చెప్పేసి. 200 సీట్స్ కంటే ఎక్కువ రాకపోతే వాళ్ళు ఔట్ దెబ్బ అయిపోతారు. హ్మ్. అర్థమైందా? వాళ్ళకి అవును. 200, 100 కైనా పైన ఏమాత్రం కొంచెం వచ్చినా కాంగ్రెస్‌కి అక్కడ ఎన్డీ కూటమి ఫార్మ్ చేస్తది గవర్నమెంట్. హ్మ్. అంచేత కాకపోతే స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ఇండియా ఏవుద్దంటే బీజేపీ అప్పటికి కూడా. హ్మ్. కాకపోతే ఆళ్ళకి 400 అంటున్నారు. 400 అంటారు కదా! ఆ అవును. 400కి డెఫినిట్‌గా వాళ్ళకొస్తే అది డిఫరెంట్‌గా ఉంటది కానీ వాళ్ళు చెప్పేస్తే వినేస్తారండి. ఈ గవర్నర్ ఉంటాడో ఉండడో. వాళ్ళు రాగానే ఈడిని తీసి అవతల పడేస్తారు. అవును. సో, ఇవన్నీ బెదిరింపులందరికీ అయన్నీ మామూలు ప్రతి చీఫ్ మినిస్టర్‌కి. అదే ఇదే సవాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఎదుర్కొన్నాడు. అదే హ్మ్. నీది క్లీన్ రికార్డ్ అనుకుంటే ఎదుర్కొంటా ఉన్నోడు చెప్పొచ్చు. అవును. చంద్రబాబు నాయుడుదే మోస్ట్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ అన్నాడతను హ్మ్. కేసీఆర్. హ్మ్. ప్రపంచంలోనే మోస్ట్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే హ్మ్. మోస్ట్ స్విండ్లింగ్ హ్మ్. ఎక్కువ రిమార్కబుల్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అనమాట. దానికేంటి? హ్మ్. ఎక్కడైనా 10 సంవత్సరాలు మనకిచ్చిన ఈ స్టేట్ క్యాపిటల్‌నే సరిగ్గా వాడుకోలేకపోయావు నువ్వు. అవును. అది అడిగేవాడు లేక. అలాంటోడు హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే హ్మ్. జస్ట్ బికాజ్ జగన్ మీద ఉన్న అక్కసు మీద అతను ఫైల్స్ అన్నీ ఇచ్చేయమన్నాడు. ఇతను గ్రీన్ సిగ్నల్ ఎవరు గ్రీన్ సిగ్నల్? హ్మ్. 2 డేస్ గవర్నర్ టుమారో ఈస్ గోయింగ్ టు బి నోబడీ. అవును. తమిళిసై అక్కడికెళ్ళింది. ఏమైంది? హ్మ్. నిన్నటి వరకు గవర్నర్. అక్కడికెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెండ్? యూ అవును. ఆర్ నథింగ్. యూ ఆర్ నన్ అమంగ్ ద పీపుల్. అంచేత గవర్నర్ దగ్గరికెళ్ళిపోయినంత మాత్రం ఇతను ఫైల్స్ తీసేసినట్టు నీకంటే తెలివైనోడు. చాలా చాలా తెలివైనోడు కాబట్టి గవర్నమెంట్‌ని ఈ లెవెల్‌లో నిలబెట్టగలిగాడు. హ్మ్. జగన్. అంచేత జగన్ మీద ఎళ్ళిపోయి పారిపోతాడండి. అతను ఫైల్స్ ఇచ్చేయండి అని చెప్పేస్తే అక్కడున్న గవర్నర్ చేసేత్తాడా? హి డజంట్ హావ్ దట్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ ఈస్ ద గ్రౌండ్ యూ ఆర్ ఆస్కింగ్? హ్మ్. నీకు పార్టీకి ఇంకా దికాణా లేదు. నీకు ఎన్ని సీట్లు వస్తాయో తెలీదు. అసలు వస్తావో రావో తెలీదు. హ్మ్. అసలు రావని ఆళ్ళంటున్నారు. అవును. ఈ పార్టీ గురించి మాట్లాడకుండా ఎగ్జిక్యూటివ్ పోల్ గురించి కాదు. హ్మ్. వాళ్ళ గురించి మాట్లాడాలంటే నీకు హ్మ్. అసలు సీట్లు రావంటున్నారు. హ్మ్. ద సీన్ ఈస్ గోయింగ్ టు రిపీట్ లైక్ లాస్ట్ టైమ్ అంటున్నారు. హ్మ్. మరి అటువంటిప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫైల్స్ పారిపోతాడండి. ఎందుకు పారిపోతాడు? హ్మ్. గవర్నమెంట్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఆల్రెడీ ఎదురుగుండా ఒకటి జరిగింది. అవును. ఎక్కడ మన తెలంగాణలో జరిగింది. హ్మ్. చేశాడు, అనుభవించాడు. చేసిన కర్మకి, చేసిన తప్పులకి అనుభవించాడు కాబట్టి అడ్రస్ లేకుండా పోయింది. హ్మ్. కేసీఆర్ గవర్నమెంట్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్సైడ్ నౌ. హ్మ్. బయట ఉన్నా కూడా లోపల ఉన్నట్టే లెక్క ఆళ్ళకి. అవును. సో, అది ఎదురుగుండా జరుగుతున్నప్పుడు వై విల్ జగన్ విల్ డూ దట్ సేమ్ మిస్టేక్. ఆ ఫైల్స్ నిజంగా మాయం చేయాలనుకుంటే ఎప్పుడో మాయమైపోయి ఉంటాయి. హ్మ్. లాంగ్ బ్యాక్ మాయమైపోయి ఉండాలి. అవును. అంచేత దట్ మనోళ్ళు ఏదో విధంగా బ్యాట్ జరగాలి. ఇప్పుడు అవును. ఈ కూటమి తెలుగుదేశం పక్కన ఉన్న కూటమోళ్ళు ఏదో విధంగా సోషల్ మీడియాలో బ్యాట్ చేయాలి. హ్మ్. అదే విధంగా వాళ్ళు చేస్తారు. నీకు అసలు అసలు లాస్ట్ టైమ్ లాగా అసలు సీట్లే రావంటున్నారు. హ్మ్. మరి దానికి మనం మనం ఓన్లీ స్పెక్టేటర్స్. విని అవును. దాని మీద సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి హ్మ్. మనం కూడా వాళ్ళతో పాటు మాట్లాడకుండా ఉంటాం. హ్మ్. మన ఛానల్ బాగుండాలి కాబట్టి. అంతేనా? అవును. అవును. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. అదర్వైజ్ నోబడీ నోస్ ద ఫ్యాక్ట్ అండ్ హి డజంట్ హావ్ ఎ గ్రౌండ్ టు ఆస్క్. ఎగ్జాక్ట్‌లీ. ఎవరు విన్నపం చేసుకుంటాడు? జగన్ హ్మ్. పారిపోతాడండి. ఆ ఫైల్స్ అన్నీ తగలబెట్టేస్తాడండి అంటే పెడతాడు. హ్మ్. ఆపెళ్ళి. హ్మ్. ఒక చెత్త పేపరు కాలిస్తేనే దిగడం లేదు ఇక్కడ. అవును. ఇల్లు అడ్డుకుపోతున్నాయి. కదా! నిన్న మొన్న యాక్సిడెంట్ అయింది. అవును. సో, ఇవన్నీ ఊరికనే అంటా ఉంటారు.
దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ డీమీనింగ్ అదర్ పర్సన్. అవును. ఇంకొకరిని ఇన్సల్ట్ చేయడానికి, ఇంకొకరి మీద దుమ్మెత్తి పోయడం కోసం అలా అంటారు. ఏమి లేదు. ఐ డోంట్ థింక్ ఆయన సరదా, ఆయన హ్యాపీగా ఆయన భార్యతోటి టెంపుల్ తిరుగుతున్నాడు ఉమ్. చంద్రబాబు నాయుడు. ఆ. మనోటి ఫారిన్ కంట్రీ అన్నాడు. ఉమ్. ఈ ఫారిన్ కంట్రీ అని ఎందుకు అన్నాడు? యాక్చువల్గా ఏ క్రిస్టియన్ సంబంధించిన ఏ ఇజ్రాయెల్ అటు బెతల్హేమ్ వెళ్ళటానికి అనుకుంటుంటాడు, జెరూసలేం. అవును. అలాగంటే ఇప్పుడు మళ్ళీ ఈ రిలీజియన్ బయటకు వస్తుందని లండన్ అన్నాడు. ఓకే. లండన్ నుంచి కనుకో అవును. అక్కడ నుంచి వెళ్ళాలనుకున్నారు. అక్కడ అందుకే అది ఒకరు చెప్పకపోవచ్చు, చెప్తే అనవసరంగా బ్యాడ్ అయిపోతారు. మొన్నే తిరుపతిలో ఏదో వస్త్రాలు అవి పెట్టారు సీఎంకి. అవంతా మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది కాబట్టి ఎందుకు క్రిస్టియానిటీని చెప్పడం అని చెప్పేసి చెప్పుంటారు. ఈయన ఇక్కడ హిందువులకి అలా కాదు కదా, ఎవరైనా టెంపుల్కి వెళ్ళిపోయి పబ్లిసిటీ చేసుకోవచ్చు కాబట్టి ఆయన మిస్సెస్ టెంపుల్కి వెళ్ళటం నేను చూశాను. నేను ఒక సోషల్ మీడియాలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన శ్రీమతి ఒక మంచి టెంపుల్కి వెళ్ళి పట్టు వస్త్రాలు ఏది ఇస్తున్నారనమాట. సో అలాగే ఎవరికి పడితే వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ గెలిపేది, గవర్నర్ వాట్ విల్ ఇంట్రూడ్ అంతకంటే తెలియని ఉంటుంది. ఒక 100 గవర్నర్లు 100 చంద్రబాబు నాయుడులు అయితే ఒక జగన్ అండ్ ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ అతను ఎక్స్ప్రెషన్ ఎవరు పట్టలేరు. ఇప్పుడు చాలా బాధగా ఉన్నాడు, ఓడిపోతున్నారు అనుకున్నారు. ఏం కాదు అది, అదంతా స్ట్రాటజీ. అతని స్ట్రాటజీలు అలాగే ఉంటాయి. ఇక్కడ అతను అతివీర భయంకరుడు, చెడ్డగానా మంచిగానా అనేది చెప్పట్లేదు, ఒక భయంకరమైన వ్యక్తి ఆయన జగన్. అదే ఆ వయసులోనే, నాకంటే చిన్నవాడు కాబట్టి చెప్తున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ అన్ ఐకానిక్ డిఫరెంట్ క్యారెక్టర్ నా లెక్క ప్రకారంగా. వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. సైకో కాదు, ఎవరు సైకో కాదు, అందరూ సైకోలే. నీకు కావాల్సింది మీ ఇంట్లోకి వెళ్ళగానే ఎవడైపోతే నువ్వు సైకో కింద తయారవుతావు. సైకో ఏముంది ఇందులో? ఎవడన్నా ఒకటి పని చేసేయంటే సైకో. ఆ జైల్లో పెట్టాడు ఎవడ ఆర్ఆర్ఆర్ కాలు మీద కొట్టేయండి సైకో అన్నారు. అలా అందరూ చేస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇష్టం ఉండదు, లోపల పెట్టలేదు, ఈడీని పంపించి అప్పుడు బాడీ మీద సైకో. ఇంకొకటి మీద వేలు పెట్టి చూపించడం చాలా ఈజీ. అతను ఫైల్స్ మాయం చేయటం అంత ఖచ్చితం లేదు. అతను ఇప్పటి వరకు మీటర్ నొక్కేదానిలో పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీలకు డబ్బులు పంపించడం వరకే. అతను ఇందులోంచి డబ్బులు ఏమైనా సంపాదించుకుంటే జగన్ని అది కూడా పట్టుకుని, ఇంట్లో వాడిని ఈశ్వరుడు అయినా పట్టుకోలేదు అంటారు కలాగా, డో బడ్డీ కెన్ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అంటాడు. చాలా తెలివైన మిగతా వాడిలా కాదు అతను. మన కేసీఆర్ లాగా పారిపోయి ఆయన ఏమన్నా తీసుకెళ్ళి అన్ని తగలబెట్టేమని, ఫోన్ ట్యాపింగ్ చేసిన ఫైల్స్ తీసేమని ప్రిపరేషన్లో లేడు కాబట్టి ఒక ఆఫీసర్ పెట్టాడు. ఆఫీసర్ పట్టుకుని బొక్కలా ఇస్తే మొత్తం చేయించాడు. ఇతను ఆ తప్పు ఎందుకు చేస్తాడు? పక్క మన తెలుగు రాష్ట్రంలో జరిగిన ఒక ఇది చూసి అతను ఇంకా ఇట్స్ ఎ లెసన్ ఫర్ హిమ్. అలా చేయడు. ఫస్ట్ అది చెప్పడానికి అది అడగడానికి హూ ఇస్ చంద్రబాబు నాయుడు, జస్ట్ అన్ అపోజిషన్, జస్ట్ ఎలక్షన్ ఫినిష్డ్. వాట్ గ్రౌండ్స్ విల్ గో అండ్ ఆస్క్ గవర్నర్, నువ్వు వెళ్ళి నేను చేసుకుంటాను అంటాడు యాక్చువల్గా. అక్కడ తర్వాత చూసుకోవచ్చు, అంతేగాని ఆల్రెడీ ఇంకా మేము పవర్లో ఉన్నట్టు అయిపోయినట్టు లెక్క. యు ఆర్ నో మోర్ ఇన్ పవర్. ఇవాళతో ఎలక్షన్లు అయిపోతే నోబడీ ఈజ్ ఇన్ పవర్. ఇట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్ వెరిడిక్ట్. ప్రజా తీర్పు మీద ఆధారపడి ఉంది. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్.